Good morning. Today topic equation solvable for x. సేమ్ మనం ఆల్రెడీ y చూసినాం కదా. సేమ్ y లాగానే ఉంటుంది. సేమ్ ఇచ్చిన ఫామ్ని మనం ఏం చేసుకోవాలి, మనం అప్పుడు వైలో ఏం చేసినాం, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ అని రాసుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y కామా పి. సో సేమ్ ప్రాసెస్. సో ఎక్స్ ఉన్న కాడ y తీసుకుంటాం అంతే. సో y ఈజ్ ఈక్వల్ టు అని రాసుకున్నాక ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ని x ఈజ్ ఈక్వల్ టు రూపంలో రాసుకొని తర్వాత పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y. ఇక్కడ ఏం చేసినాం, x దృష్టి చేసినాం, ఇక్కడ y దృష్టి చేయాలి అంతే. సేమ్ ప్రాసెస్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, కండిషన్ 1/p రూపంలో వస్తుంది కండిషన్. సో ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కండిషన్స్ అంతా అర్థమైపోతుంది. సేమ్ ప్రాసెస్ వేర్ p ఈజ్ ఈక్వల్ టు dy/dx. సో కొన్ని కండిషన్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి x ఉంది కదా, ఎక్స్ని పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ dx/dy, dx/y దృష్టి చేసినాక dx/dy. సో అప్పుడు ఏమవుతుంది, dy/dx కదా. సో dx/dy ఏమవుతుంది, 1/p కదా. సో దీని వాల్యూ p అయినప్పుడు రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, 1/p. సో మనకు సొల్యూషన్ 1/pలో వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే సొల్యూషన్ వాల్యూ వస్తుంది. వాల్యూని p వాల్యూస్ అన్ని p సైడ్, అలాగే y వాల్యూస్ అన్ని y సైడ్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ వైలో ఎలా చేసినాము, సలబుల్ ఫర్ వైలో ఎలా చేసినాము, ఎక్స్ కూడా సేమ్ అలాగే ఒక ప్రాబ్లం ఉంటుంది. సాల్వ్ x ఇంటూ 1 + p² ఈజ్ ఈక్వల్ టు 1. సో సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన దాన్ని గివెన్ దట్ ఇచ్చిన కండిషన్ రాసుకుంటున్నాం, x ఇంటూ 1 + p² ఈక్వల్ టు 1. మనం ఏమైనా రాసుకోవాలి, x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y కామా p రూపంలో రాసుకోవాలంటే. సో నాకు x ఈజ్ ఈక్వల్ టు కావాలి. సో ఇది ఇంటిలో ఉంది, ఇటు వస్తే మనకు బై అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 1/1 + p². ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y వి గెట్స్ y దృష్టి చేసినప్పుడు dx/dy ఈజ్ ఈక్వల్ టు. సో చూడండి ఈ కండిషన్ ఎలా ఉంది, 1/x రూపంలో ఉంది. సో ఇంటిగ్రేటింగ్ 1/x ఏమవుతుంది మనకు, -1/x². ఓకేనా. సో -1/x² అంటే ఎంత ఉంది ఇక్కడ, 1 + p² హోల్²కి హోల్². ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ పీని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ చేయాలిగా. సో పీని చేస్తే ఏమైతే p² అంటే ఎంత, 2p. సో p అనేది మనకు ఫంక్షన్ కదా, dp/dy. సో పీని అగైన్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే dp/dy. ఓకేనా. ఇప్పుడు చూడండి dx/dy వాల్యూ ఎంత మనకి ఇక్కడ, 1/p -2p/1 + p² హోల్² ఇంటూ dp/dy. ఓకేనా. p వాల్యూలన్నీ ఒక సైడు, y వాల్యూలన్నీ ఒక సైడ్ తీసుకొస్తుంది. సో p ఇక్కడ బైలో ఉంది, మనకి ఇటు వస్తే ఇంటూ అవుతుంది. ఇక్కడ dy కూడా బైలో ఉంది, ఇటు వస్తే ఇంటూ అవుతుంది. అంటే dy ఈజ్ ఈక్వల్ టు, సో మిగిలినవన్నీ మనకి ఇక్కడ p వాల్యూసే. ఓకేనా. p ఒక్కదాన్ని ఇటు సైడ్ తీసుకొస్తుంది, అంటే -2p ఇంటూ p²/1 + p² హోల్² ఇంటూ dp. ఓకేనా. సో ఇక్కడ చూడండి నేనేమైనా రాసుకుంటున్నా, దీన్ని ఇంటిగ్రేటింగ్ చేస్తున్నా, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు -2 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ బయట రాసుకుంటున్నా. ఇంటిగ్రేటింగ్ p²/1 + p²/2 dp + c. ఈక్వేషన్ 1 అనుకుందాం. చూడండి మనం ఇక్కడ సాల్వ్ చేయగలుగుతామా,
సాల్వ్ చేయగలుగుతామా? చేయలేము కదా. సో నేనేమనుకుంటున్నా అంటే P = tan θ అనుకుంటున్నా. ఓకేనా. మనం ఇక్కడ కండిషన్ సాల్వ్ చేయలేము కాబట్టి P = tan θ అనుకుంటున్నాం. సో θ tan ఇంటూలో ఉందిగా, ఇటు వస్తే మనకు బై అవుతుంది. బై అనేది పైకి వస్తే ఇన్వర్స్ tan ఇన్వర్స్ ఆఫ్ θ = tan ఇన్వర్స్ ఆఫ్ -1 P. ఓకేనా. సో P/tan, సో పైకి రాసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ -1/P. ఓకేనా. సో కండిషన్ నేను అదే రాసుకున్నా. చూడండి, Pని డెరివేటివ్ చేస్తున్నా. Pని డెరివేటివ్ చేస్తే మనకి ఏంటిది dP = tan డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 6kθ × dt అంతేగా. సో పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఇక్కడ t దృష్ట్యా పార్షిక అవకలనం చేస్తున్నాను. dP/dθ. ఓకేనా. dP/dθ tan θ అని చేస్తే 6kθ. θని ఇటు సైడ్ పంపించిన, బైలో ఉంది కదా, మనకి ఇటు వస్తే ఇంటూ అవుతుంది. ఓకేనా. సో ఇంత లెంతీగా చెప్పనవసరం లేదు. ఓకేనా. సో ఈ వచ్చిన కండిషన్స్ అన్నీ ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తుంది. వచ్చిన కండిషన్లని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిస్తుంది. చూడండి, ఇంటిగ్రేటింగ్ dy/dy వాల్యూ ఎంత y. ఓకేనా. ఈక్వేషన్ 1 నుండి ఇంటిగ్రేటింగ్ dy వాల్యూ ఎంత y = -2కి -2 ఇంటిగ్రేటింగ్ P వాల్యూ ఎంత tan θ, స్క్వేర్కి స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ 1 + P వాల్యూ ఎంత tan స్క్వేర్ θ హోల్ స్క్వేర్. dP వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? dP వాల్యూ ఎంత వచ్చింది? ఇంటూ 6 θ × dt ప్లస్ Cకి ప్లస్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ప్లస్ Cని ముందు రాసుకున్నాను. C -2కి -2 ఇంటిగ్రేటింగ్, చూడండి, tan స్క్వేర్ θ బై 1 + tan స్క్వేర్ θ ఏమైతే మనకు 6kθ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ 6kθ dt. C ఫస్ట్ రాసుకున్నాగా, క్యాన్సిల్. 6kθ ఇక్కడ 6 θ × హోల్ స్క్వేర్ అంటే ఎన్ని 4 కదా. సో 4 అంటే 2 క్యాన్సిల్, మిగిలిన రాసుకుంది. C -2 ఇంటిగ్రేటింగ్ tan θ ఏంటిది మనకు sin θ/cos θ, sin θ/cos θ. స్క్వేర్ ఉందిగా, స్క్వేర్కి స్క్వేర్. నెక్స్ట్ 1/cos స్క్వేర్ 1/sec స్క్వేర్ θ ఏమవుతుంది cos θ, అంతే కదా. cos θ హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, dθకి dθ, cos క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ మిగిలినది మనకు C -2 ఇంటిగ్రేటింగ్ sin స్క్వేర్ θ dθ. ఇప్పుడు చూడండి, 2 sin స్క్వేర్ θ = ఏమైనా రాసుకోవచ్చు 1 - cos స్క్వేర్ θగా రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంది, sin స్క్వేర్ θ. సో -2 ఇంటిగ్రేటింగ్ 1 - cos స్క్వేర్ θ dθకి dθ. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంటిగ్రేటింగ్ చేస్తున్నా దీన్ని. సో ఇంటిగ్రేటింగ్ చేస్తున్నా, Cకి C మైనస్కి మైనస్ ఇంటిగ్రేటింగ్ dθ ఏదైతే θ మైనస్కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos స్క్వేర్ θ ఇంటిగ్రేటింగ్ చేస్తే మనకి ఇక్కడ 1/2 sin స్క్వేర్ θ. cos స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు 1/2 sin స్క్వేర్ θ. ఓకేనా. నెక్స్ట్ y = C - θ ప్లస్ 1/2 sin స్క్వేర్ θ అని నేను ఏమైనా రాసుకుంటున్నా అంటే 2 tan θ/1 ప్లస్ tan స్క్వేర్ θగా రాసుకుంటున్నా. సో దేర్ఫోర్ sin స్క్వేర్ θ వాల్యూ ఎంత 2 tan θ/1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకేనా. సో 2కి క్యాన్సిల్.
మిగిలింది అంటే వై ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ టీటా ప్లస్ ట్యాన్ టీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. సో ట్యాన్ టీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ట్యాన్ టీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏమనుకున్నాం, పి అనుకున్నాం కదా. సో పిని ప్రతిక్షేపిస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ టీటా వాల్యూ ఎంత, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఇంటూ పి ప్లస్ ట్యాన్ టీటా వాల్యూ ఎంత పి బై 1 ప్లస్ పి స్క్వేర్. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్.